దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగునగా మీ అందరికి కూడా మా వందనాలు చెల్లిస్తున్నాను. బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ తరపున మీ అందరికి వందనాలు. ప్రార్థన అవసరాలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుని లేఖనాన్ని మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా దేవుడు రాయించారు, నా జనులు ఇక ఎన్నిటికి కూడా సిగ్గునొందరు. ఈ మాట రోమపత్రికలో కూడా మనం చూస్తాం కదా, రోమా 5:5లో ఉంటుంది, ఈ నిరీక్షణ కలవారు ఎన్నడూ కూడా సిగ్గునొందరని. కనుక దేవుని ప్రజలని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, నిందింపచేసే దేవుడు కాదు. మన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనల్ని ఘనపరచు దేవుడు, మనల్ని ఆయన హెచ్చించే దేవుడు. నిందాస్పదముగా దేవుడు ఉంచరు కానీ ఆశీర్వాస్పదంగా, జకర్యా గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఆశీర్వాస్పదముగా దేవుడు మనల్ని మార్చే దేవుడు. కనుక మీరు దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నవారైతే భయపడకండి, బాధపడకండి. దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచాడు. మీ జీవితంలో ఇప్పుడు చిన్న పరిస్థితిలో ఉన్నారేమో, లేని పరిస్థితిలో ఉన్నారేమో, దీన పరిస్థితిలో ఉన్నారేమో, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సిగ్గుపరచక ఉన్నతమైన స్థితిలో దేవుడు తప్పకుండా మిమ్మల్ని నిలబెడతారు. మన ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. కనుక సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. కనుక బాధపడకండి, దిగులు పడకండి, ప్రార్థించుకోనండి. మీరు ఒక్కరే ప్రార్థన చేసుకోలేకపోతున్నారంటే మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అలానే ఎవ్రీడే మాకు ప్రేయర్స్ జరుగుతుంటాయి, దానిలో మీరు కూడా ఏకీభవించవచ్చు. దేవుడు మనల్ని సిగ్గుపరచడు, దీవించే దేవుడు సిగ్గుపరచడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ జనులను నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు కదా, నా స్థితిగతులను మార్చండి, నన్ను దీవించండి, నా కుటుంబాన్ని ఆస్వాదించండి, నా బిడ్డలను దీవించండి అని అందరూ ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తారు. కనుక ఈ వాగ్దానమును పొందుకున్న మీరు మీ జీవితంలో సిగ్గునందక ఆశీర్వాదము పొందుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.